జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్తో చీనాబ్ లోయలో ఒక్కసారిగా వరదలు ఉప్పొంగి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఆకస్మిక వరదలతో అనేక ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కిష్త్వార్, దోడా, రాంబాన్ జిల్లాలో నదులు పొంగుతుండడంతో వాహనాలు కొట్టుకుపోయాయి. కిష్త్వార్, దోడా, రాంబాన్ జిల్లాలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించగా రవాణా వ్యవస్థ కూడా తీవ్రంగా దెబ్బతింది. వరద ప్రభావంతో కిష్త్వార్, ఛత్రు, సింథన్ జాతీయ రహదారిపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సహాయక చర్యలు కొనసాగుతుండగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ ఘటనపై జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. నష్టపోయిన వ్యాపారులు, దుకాణ యజమానులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పరిహారం అందజేస్తామని తెలిపారు. లదాఖ్లోని లేహ్ మాత్రం పర్యాటకులతో కలకల్లాడిపోతోంది. అక్కడి కొండలు, లోయలు పచ్చదనంతో ముస్తాబయ్యాయి. పారాంగ్ సరస్సు, కర్దుంగలా, మ్యాగ్నెటిక్ హిల్ ప్రాంతాల్లో సందర్శకుల రద్దీ పెరిగింది. లేహ్లో ఆహ్లాదకరమైన వాతావరణం పర్యాటకులను అనుభూతిని అందిస్తోంది. सर बहुत अच्छा लग रहा है. हम 2 और 3 डेज हमें हो गए हैं यहाँ पर. आफ्टर बारिश हम घूमने के लिए आसपास जाते हैं और मॉर्निंग में 2-3 दिन से ऐसे बारिश ही हो रही है. तो आज हम वॉक के लिए मॉर्निंग में जैसे डेली करते तो अम्ब्रेला लेके निकल पड़े कि सामने इधर डल लेक है जैसे, और डल लेक के यहाँ वॉकिंग करना वो बहुत बढ़िया लग रहा है. बहुत अच्छा. గుజరాత్లో భారీ వానలు కురుస్తున్నాయి. కచ్ ప్రాంతంలో భారీ వానలు కురిశాయి. ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. గుజరాత్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా కచ్తో పాటు అహ్మదాబాద్, భావ్నగర్, బోటాద్ తదితర జిల్లాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజలకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బలమైన గాలుల కారణంగా చెట్లు కూలడం, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడం, రహదారి రవాణాకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే ప్రమాదం ఉండడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ఇప్పటికే సముద్రంలో ఉన్నవారు తీరానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. గుజరాత్లో జిల్లా యంత్రాంగాలు, విపత్తు నిర్వహణ బృందాలు అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు చెప్పారు. వాతావరణ పరిస్థితులు మారే అవకాశం ఉన్నందున ప్రజలకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అస్సాంలో భారీ వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 82కు చేరుకుందని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 2 లక్షల మంది వరద ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నారు. అస్సాంలోని శివసాగర్, గోలాఘాట్, జోర్హాట్, నాగావ్, చెరైడియా జిల్లాల్లో వరద ప్రభావం ఇంకా కొనసాగుతోంది. వరదల ప్రభావితమైన వారి కోసం 54 పునరావాస శిబిరాలు ఏర్పాటు చేశారు. మరో 26 రిలీఫ్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు పనిచేస్తుండగా వాటి ద్వారా 5,384 మందికి సాయం అందుతోంది. బాధితుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరంగా నిర్వహిస్తున్నాయి. వరద పీడిత ప్రాంతాల్లోని ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీఎం సూర్య ఘర్ పెండింగ్ రాష్ట్ర సబ్సిడీ కింద 9,289 మంది లబ్ధిదారులకు 42 కోట్లను ప్రభుత్వం ఆమోదించింది. కేరళలోని ఇడుక్కి, కొట్టాయం జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి కారణంగా పలు చోట్ల సంభవించిన భారీ కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనల్లో 3 ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇడుక్కి జిల్లా వాగమండ్లో కొండ చర్యలు విరిగిపడి ఓ ఇంటిపై పట్టంతో వైకోంకు చెందిన ప్రభాకరన్ నాయర్ మృతి చెందారు. అయితే ఆయన మృతదేహం ఇంకా లభ్యం కాలేదు. అదుర్మలలో మరో కొండ చర్యలు విరిగిపట్టడంతో ఒకరు గల్లంతయ్యారు. కొచ్చి ధనుష్కోడి జాతీయ రహదారిపై అడిమాలి సమీపంలోని మాచిప్లావు వద్ద కొండ చర్యలు విరిగిపట్టడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఉప్పుతూర ప్రాంతంలో పుల్లకాయూరు నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో కొక్కయార్ వంతెన మునిగిపోయింది. చుట్టుపక్కల 6 ఇళ్లు జలమయం కావడంతో బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎరట్టుపేట, కాంజరపల్లి, కుట్టికల్, ఏరుమేలి ప్రాంతాల్లో వరద పోటెత్తడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. వందలాది నివాసాలు నీట మునిగిపోయాయి. ఎరుట్టుపేటలో అర్ధరాత్రి ఒక్కసారిగా వరద నీరు పెరగడంతో అధికారులు రాకపోకలను నిలిపివేశారు. పరిస్థితి తీవ్రంగా ఉండడంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. జిల్లాలోని చిన్న ప్రాజెక్టుల గేటును అధికారులు ఎత్తివేశారు.